వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా కనకదుర్గ జ్యోతిష్యాలయం, అదే విధంగా లక్ష్మణ్ గురూజీ గారి పేరైతే వినపడతా ఉంది. అసలు గురువు గారు మనతో ఉన్నారు. ఈ ప్రశ్నలన్నీ కూడా ఆయన అడుగుదాం. గురుగారు నమస్తే. నమస్తే. మిమ్మల్ని చూస్తానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అన్నట్లు కనపడతా ఉంది. అలాగా మీరు చెప్పే మాటలు కూడా నిజంగా దయ్యాలు ఉన్నాయని నమ్ముతా ఉన్నారు. కానీ చాలా మంది అసలు దయ్యాలే లేవు, ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాము, మీరు దయ్యాలు భూతాలు అంటా ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు నమ్మకండి అంటా ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? అసలు నిజంగా దయ్యాలు ఉన్నాయా? ఇప్పుడు ఎక్కువ శాతం నువ్వు దేవుని నమ్ముతావా నమ్మవా? దేవుడు ఉన్నది ఎంత నిజం నువ్వు నమ్ముతావో, గాలి ఉన్నది నిజమా ఉటిదా? గాలి లేనిది కొమ్మ పోకదు. అదే మన బ్రీత్ కూడా అదే కదా, అదే కదా పీల్చుకుంటాం. అంతే కదా. గాలి నీకు కనపడుతుందా? లేదు. చూడగలుగుతావా? చూడలేవు కదా. అదే దెయ్యం. కానీ దెయ్యం అనేది కూడా ఒక ఆత్మ. నాకు తెలిసినంత వరకు అసలు జ్యోతిష్యం అనేది ఈ జాతకము, ఈ జాతక చక్రము, మీకు జరిగేది జరగబోయేది అనేది కూడా నమ్మశక్యంగా లేదు. సో సరే, నాకే ఏమైనా మీరు చెప్తారా? నా గతం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని చెప్తారా మీరు? నువ్వు నమ్మకం లేదంటున్నావు, కానీ నమ్మకంతోనే ప్రపంచం అంతా. నమ్మకం లేకపోతే ఏది చేయలేము. కానీ దెయ్యం గురించి నువ్వు అడిగావు, నీకు నేను చూపిస్తా. తర్వాత దయ్యాన్ని చూపిస్తారా? దెయ్యాన్ని చూపిను. దెయ్యం పట్టిన మనిషి ఎలా ఉంటాడు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటది, నీకు నమ్మకం కలగాలన్నావు కదా, నీ కళ్ళ ముందే చూపిస్తా. దయ్యం బట్టి చేస్తా ఉంటారు, లేదంటే నరాల బలహీనత వల్ల ఊగిపోతాం? అది కూడా చెప్తూ నీకు. నరాలతో ఎవరు ఒకరు కావాలని ఎవరు అట్లా చేయరు. గురువు గారు, ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడేది కూడా ఎందుకంటే మీ వీడియోస్ కింద కొన్ని కమెంట్ చూసారు. అవునా? సో దాంట్లో కింద ఉన్న ఆడియన్స్ కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ లోనే నేను అడుగుతాను. నీ పేరు నవీన్ కుమార్. అయితే నేను అంజన వేస్తాను. అంజన వేస్తే నీ మీద నీకు ఏంటి సమస్య? ఈ కర్రలు మాత్రం బాగా పెట్టుకుని ఉంటారు మీ అన్ని వీడియోలలో. కర్రలు అంటే అది మేము పట్టుకోవచ్చా దాన్ని? పట్టుకోవచ్చు, ఏముందండి, ఎవరైనా పట్టుకోవచ్చు. పాతాళ భైరవి సినిమాలో ఎస్వి రంగారావు పెట్టుకున్నట్టు. అవును, ఇట్లా పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు కదా. అది మాకు గురువులు ఇచ్చిన, మాకు గురుదండకం అంటారు దాన్ని. గురుదండకం అంటే మేము మా తాతల కానించి మాకు ఒక అమ్మవారు ఒక ఈ గురుదండకం అనేది కూడా మాకు ఇస్తారు. ఎందుకంటే మాకు కొన్ని శక్తులు మాకు తెలియాలి కదా. వచ్చిన వాళ్ళ ఒంట్లో ఏదైనా చెడు గ్రహాలు ఉన్నా, గాలి ధూళి దెయ్య ప్రభావం అలాంటి ఏదైనా ఉన్నా కూడా దీన్ని బట్టి మనం దాన్ని బయటకు తీయవచ్చు. ఇప్పుడు ఇట్లా పెడతారు కదా, అట్లా పెట్టినప్పుడు ఏం తెలుస్తుంది? అట్లా పెట్టినప్పుడు వాళ్ళ ఒంట్లో ఏదున్నా ఆ చెడుని ఉంటే ఆ దండకం ద్వారా మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి మేము చెప్తాం. అయితే ఇప్పుడు నీ గురించి అడిగావు కదా, ఇక అంజనం అంటే ఇది. అంజనం అంటే నల్లగా ఉంది, ఇది కాటిక అనుకుంటారు మీరు. కాటిక కాదు, దీన్ని తయారు చేసే విధానం వేరే ఉంటది. కొన్ని శక్తులతో తయారు చేస్తాం దీన్ని. మనిషి లేకపోయినా ఆ మనిషి పేరు మీద మనం ఈ అంజనాన్ని వేస్తాం. మనిషి లేకపోయినా పర్లేదు, ఆ మనిషితో పర్లేదు, వాళ్ళ పేరు చెప్పి ఫోటో చూపిస్తే చాలు. ఇది అంజనం, అర్థమైందా? ఇలా చేస్తాం. ఇది అంజనం అంటే, అర్థమైందా? ఈ రకంగా ఉంటది. ఈ అంజనం అనేది కూడా మనం ఇలా తమలపాక మీద పెట్టి ఇలా చేస్తాం దాన్ని. ఇలా చేసినప్పుడు కన్ను కొట్టకూడదు. కన్ను కొట్టుకోకుండా ఒక 10 నిమిషాలు దీనిసా చూడాలా. నీ సాయి చూసి దీనిసా చూడాలా, నీ సాయి చూసి దీనిసా చూడాలా. అట్లా చూసినప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి దీనికి. ఆ మంత్రాలు చదివినప్పుడే నీ ఆకర్షణ ఏంటి, అసలు నీ ఒంట్లో ఏమి ఉంది, ఏమన్నా ఈ చెడు ప్రభావం కానీ ఉందా, శాతపడి కానీ ఎలాంటి శూన్యాలు కానీ, మంత్రం తంత్రం యంత్రం అలాంటి ఏమైనా నీ మీద ఏమైనా చెడు ప్రయోగాలు జరిగినాయా లేవు, అసలు నువ్వు ఏంటి ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి ఇంట్లో చూస్తాం. నీ పేరేమన్నావు? నవీన్ కుమార్. నవీన్ కుమార్. అయితే నువ్వు చిన్న వయసు కా నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ ముందుకు వచ్చావు. కానీ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఇంకా అదే ఆలోచనలో ఉన్నావు. కానీ 10 మందికి మంచి చేయాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా అని ఒక కాన్సెన్స్ నీలో ఉంది. కానీ నీ సొంత స్థానం కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేరుకున్నావు. కానీ అందరూ చెప్పే మాటలే అంటావు నువ్వు. తెలుసు, నీ మాటలు చూస్తే నాకు అర్థమైతేనే ఉంది. అందరూ చూసిన అంటావు, అందరూ చెప్పేవాళ్ళు మాటలు చెబుతున్నావు గురుగారు అంటావు. కానీ అందరూ చెప్పేది వేరు, నీకు చెప్పేది వేరు. ఎందుకని నా నమ్మకం లేదు అని చెప్పి అన్నావు. కాబట్టి నేనేం చెప్తున్నంటే, ఈ మధ్యలో నీ లైఫ్ లో జరిగిన సంఘటన ఒకటి చెప్తా. చెప్పండి. ఒక్క 2 నెలలు 3 నెలలు బ్యాక్ లో నువ్వు ప్రాణం పోయేంత ఒక యాక్సిడెంట్ నుంచి బయటపడ్డావు. అలాంటి గండం నీకు జర్నీటికి చూపిస్తుంది. దీంట్లో చాలా పెద్ద ప్రాబ్లం. అసలు మనిషి చాలా ఇబ్బంది పడాలా, అలాంటిది సింపుల్ గా పోయింది. ఇది నిజం కనపడుతుంది. దీంట్లో నిజమా ఉడిదా నువ్వే చెప్పాలి. ఇంకా ఏమున్నాయి చెప్పండి. తర్వాత నీ మీద అందరూ ఎక్కువ శాతం అనుకుంటారు, అబ్బో నవీన్ బాగా మీడియాలో పెద్ద పోస్ట్ లో ఉన్నాడు, సంపాదిస్తాడు, పైకి వస్తాడు అంటాడు. అది కాదు ముఖ్యం. నువ్వు సంపాదించి వస్తూనే ఉంటది. నరదృష్టి ఎవరికైనా ఉంటది. నరదృష్టి వల్ల అయ్యే పెద్ద ప్రభావం ఏమి లేదు. కానీ నీకు డబ్బు పరంగా కొంత రావాల్సింది రావట్లే. ఈ సంవత్సరంలో కొన్ని గ్రహాలు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి, చెడు గ్రహాలు. ఆ చెడు గ్రహాలు పోయిన తర్వాత నువ్వు హైలైట్ అవుతావు. అమ్మవారి ఆశీర్వాదంతో నువ్వు సంపాదించేది కరెక్ట్గా ఉంది. ముందుకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ మీడియా ద్వారా ఇంకా నువ్వు చాలా వరకు పెద్ద పేరు సంపాదించాలి. నిజంగా ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నాకు నమ్మకం లేదు. కానీ 3 నెలల కిందట కరెక్ట్గా
ఆగస్ట్ 23వ తారీఖున యాక్సిడెంట్ అయింది. దాంట్లో చాలా పెద్ద యాక్సిడెంట్, కానీ చిన్న చాలా ప్రమాదం జరగాలి. ఎట్లా తెలుస్తాయి ఇవన్నీ? మీరు చెప్పారు కదా, అంజనం వేసినప్పుడే. అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఫస్ట్ నుంచి మా తాతల కాలం నుంచి మాది భద్రాచలం. మేము కోయ వాళ్ళం కదా, కోయ రాజులు అంటే మేము ఈ కోయ దొరలు పిలుస్తారు మీలాంటి వాళ్ళు. అంటే ఇంతకుముందు మేము ఇట్లా ఆఫీసులు పెట్టుకొని కూర్చుంటాం, ఇలా చేయటం మాకు లేదు. అయితే మాది ఎలా ఉంటుందంటే మా తాతల కాలం నుంచి మేము పెద్ద పెద్ద దొరలు కలిసే వాళ్ళం. సినిమా స్టార్లు గాని, రాజకీయ నాయకులు గాని పెద్ద పెద్ద దొరల దగ్గర డైరెక్ట్ గా పోయి పెద్ద పెద్ద దొరలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏదున్నా కూడా కొన్ని చెట్లు మా దగ్గర ఉంటాయి. చెట్లు అంటే ఎలా ఉంటాయంటే చూపిస్తాను చూడండి. ఇది వసీయం. ఇది వశీకరణకే. వశీకరణ వేరంటారు దాన్ని. ఎందుకంటే ఇంతకు ముందు ఇలాంటి వేలు ఏం చేసేవో తెలుసా? మా తాతల కాలంలో దీన్ని కట్ చేసి చేతిలో గాని తొడలో గాని పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఎలాంటి పవర్ఫుల్ అట్లా ఉండేట్టుగా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేయట్లే. మన అనుకున్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళకి, మంచి వాళ్ళకి బిజినెస్ల గురించి కానీ వాళ్ళు చేసే పనిలో ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా డల్ అయిపోయారు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళు కూడా, కోట్లు చూసే వాళ్ళు కూడా ఇప్పుడు లేక చాలా వరకు ఇబ్బందులు పడి వాళ్ళకి పెట్టిన డబ్బు రాక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళు మా కాడికి వస్తారు. వస్తే ఇలాంటి వీరులని వశీయం చేసి, లక్ష్మీ వశీకరణ చేసి వాళ్ళకి బాగా ఉండేట్టుగా, అనుకూలంగా ఉండేట్టుగా కొన్ని చేసిస్తాం. చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా డబ్బు పరంగా కానీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఒకవేళ నష్టాలు చూసిన వాళ్ళు అవును మీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళకంటే వాళ్ళు పెట్టిన మరీ డబల్ త్రిబుల్ కాకపోయినా మినిమం అన్న నష్టపోకుండా వాళ్ళు లాభం చూడొచ్చా? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మాకు తెలిసిన విద్య అదే కదా. ఇప్పుడు వ్యాపార పరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా బాగుపడిన వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? నీకు ఇంకా నమ్మలే, నువ్వు అడిగావు కదా. ఇప్పుడే ఒక ఆయనతో మాట్లాడతా బిజినెస్ గురించి. అయితే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దగా ఫర్నిచర్ లో పెద్ద ఫేమస్ గా ఫర్నిచర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. పాపం అనకూడదు కానీ ఏమి చేయలేక, పెట్టుబడి డబ్బులు రావట్లేదు, ఎన్నో లక్షలు చేసేవాడు. ఈ రోజు 10 రూపాయలు కూడా పని దొరకట్లే. అంత ఇబ్బంది పడి షాపు తెరసలేక పనిచేసే వర్కర్స్ మొత్తం 40 మంది పైన ఉంటాయి కాడ. అందరు వెళ్ళిపోయారు. ఏం సంబరం, ఫైనాన్స్ ఇయ్యేది కదా, జీతం అయినప్పుడు ఎవరు వస్తారు? అటు వెళ్ళిపోయి అంత ప్రాబ్లం లో నా కాడికి వచ్చాడు బిజినెస్ గురించి. సరే, ఇప్పుడు ఏంటంటే అది మీ ఫోన్ నుంచి కాకుండా నా ఫోన్ నుంచి చేస్తా. ఆయన చెయ్యి. ఫోన్ చేసి నేను ఇప్పుడు మనం కెమెరా కూడా ఆపకుండా ఒకసారి మాట్లాడదాము. మీరే మాట్లాడండి, మీకే తెలుస్తుంది కదా. హలో సార్, నమస్తే. నరసింహ గారు అండి మాట్లాడేది? సార్, నేను సుమన్ టీవీ నుంచి, నా పేరు నవీన్ అండి, నవీన్ కుమార్. ఏం లేదు, నేను ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో లక్ష్మణ్ రాజు గురూజీ గారి గురించి వింటా వస్తా ఉన్నాం. ఆయన దగ్గరికి ఇప్పుడు వచ్చా, ఎంతవరకు వాస్తవము? నేను సామాన్యుడితో సుమన్ టీవీ అని చెప్పేసి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పి కొన్ని ప్రోగ్రామ్ చేస్తా ఉంటాను. సో ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళకి నేను చాలా మంచి చేశాను అన్నారు. అట్లా ఎవరున్నారంటే నాకు మీ నెంబర్ ఇచ్చారు. నిజంగానే అది జరిగిందా అండి? అంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మంచి జరిగిందా? మనకైతే వాస్తవానికి మంచి జరిగిందండి. వచ్చినాక 4 months 5 months అవుతుంది వచ్చిన. నాకు అప్పుడు అంటే ఇంతకు బాగా నడిచేది, ఎగ్జామ్ డల్ అయిపోయి మొత్తం బిజినెస్ మొత్తం. ఓకే, ఏం చేసేవారు మీరు? కార్పెంటర్ వర్క్ షాప్. ఓకే ఓకే, కార్పెంటర్ మొత్తం ఎగ్జామ్ డల్ అయిపోతే అక్కడికి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు లెవెల్కి వచ్చి మళ్ళీ పాత పొజిషన్కి వచ్చేసి. ఓకే ఓకే, ఇప్పుడే నమ్మకం వచ్చిందా నీకు? డబ్బులు కూడా తీసుకోలేదంటే నేను అక్కడ మెయిన్ మీకు ఇదిగా ఉన్నాను. డబ్బులు ఇచ్చే పరిస్థితి లేడు. ఆ రోజు ఆయన ఉండటానికి కూడా ఆయన దగ్గర లేదు. అలా ఉంది ఆయన పరిస్థితి. అసలు నేను ఉండనా చచ్చిపోతున్నా తెలియదండి నా పరిస్థితి. అలా ఉంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఎన్నో డబ్బులు చూసినవని ఈ రోజు 10 రూపాయలు కూడా నాకు వాళ్ళు ఇవ్వండి అని వచ్చాడు. నేను ఒకటే చెప్పాను, డబ్బు ముఖ్యం కాదండి, నువ్వు బాగుండాలి, నువ్వు మళ్ళీ నీ ఫ్యామిలీని నిలదొక్కోవాలి, నువ్వు మంచి చేసుకొని 10 మంది నీ కాడ వర్క్ చేసి, ఇంతకుముందు నువ్వు ఎంతమంది వర్క్ చేసి ఇచ్చావో మళ్ళీ నువ్వు ఆ స్థితిలో నువ్వు రావాలి, నేను చేసి పెడతానని చెప్పి అమ్మవారు పసుపు కుంకుమ నిమ్మకాయలు ఆయన వల్ల అయినా తెప్పించాడు. పెద్దదంటే ఇలేదు కదా, తెప్పిస్తే నేనే చేసి ఈ రోజు ఆయన మళ్ళా ఇంత ముందు ఎట్లా ఉన్నాడో ఆ స్థితికి వచ్చి అమ్మవారికి పీటలు చేసి ఇచ్చాడు ఆయనే. ఇప్పుడు వశీకరణ అంటారు కదా, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు యూత్ ఉంటారు కొద్దిమంది, నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డా, నా అమ్మాయి నాకు దూరంగా ఉంటుంది, లేదంటే నేను అబ్బాయిని ఇష్టపడ్డాను, అబ్బాయి నాకు దూరంగా ఉంటున్నారు, సో వశీకరణ చేసి నన్ను వాళ్ళని దగ్గర చేయండి, వాళ్ళు నా దగ్గరికి రావాలి. కొన్ని వీడియోలు మనం చూస్తూ ఉంటాం, ఇది మీరు చేశారంటే మిమ్మల్ని ఎత్తుకుంటూ కుక్కలాగా వస్తారు, ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటారా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంతో మంది వస్తారు మా కాడికి. ఎందుకంటే నువ్వు అడిగింది వాస్తవం. వచ్చి ఏం చెప్తారు, గురువుగారు ఒక అమ్మాయిని ప్రేమించా, అమ్మాయి ఇంతకుముందు నాతో మంచిగా ఫ్రెండ్షిప్ గా ఉంది, నాతో అన్ని కలిసిమెలిసి మేము ఇద్దరం భార్య భర్తలు లెక్కనే ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఒక 2 నెలలు 3 నెలలు కాదు నాతో మాట్లాడలే, నా కాడికి రావట్లే, ఇబ్బంది పెడుతుంది అని అంటారు. అన్నప్పుడు మనం ఏం చేస్తాం, దానిని శాస్త్రాన్ని చేయను. ఎందుకంటే దాని విషయం తెలుసుకుంటా, అసలు ఏంటి నీలో న్యాయం ఉందా లేదా. అమ్మాయి కూడా ఇష్టం ఉండాలి కదా,
అమ్మాయికి ఇష్టం లేకుండా మనం ఏదో బలవంతంగా మనం మంత్రశక్తితో చేసి అమ్మాయి నేను వశ్యపరిస్తే అది పెద్ద తప్పు. అవి మామూలుగా మీకు తిప్పి కొడతా ఉంటాయి. తిప్పి కొట్టేది కాదు, మనం అనుకునేప్పుడు ఒక మంచి చేయాలి. మన సమాజంలో ఉన్నాం, మనం నమ్ముకొని ఎంతో మంది వస్తుంటారు. మంచి చేసినప్పుడే ఆ దేవుడి శక్తి మనలో ఉంటది. చెడు మనం అన్నిటికీ ఉపయోగించకూడదు కదా. ఇప్పుడు మీరు మంచి ఏం చేశారు చెప్పండి ఈ వశీకరణతో? ఎక్కువ శాతం భార్య భర్తలు కలిపారు. మందు పెడతా ఉంటారు, మా ఆయనకు మందు పెట్టారు అంటారు. అసలు ఆ మందు అనేవి నిజంగానే ఉంటాయా? మందు అంటే దానికి కొన్ని మరుగు మందు అంటారు చూసావా? మరుగుమందు. మరుగు మందు అంటే నా మాట వినాలి, ఏరే వాళ్ళ మాట వినకూడదు, ఏరే సాయి పోకూడదు అని ఎక్కువ శాతం మంది చేస్తారు. చేస్తే ఆ మందు వల్ల ఏమైందంటే ఆయనకు ఆరోగ్యంగా ఉండడు. కొన్ని రోజుల వరకే ఉంటాడు మంచిగా, తర్వాత ఆయన కడుపులో మంట రావటం, కడుపు నొప్పి రావటం, మనిషి బక్కగా కావటం, అన్నం తిన్న అరగదు, ఏదో టెన్షన్ పడటం అలా జరుగుతుంది ఆ మందు రియాక్షన్ వల్ల. కక్కిస్తారు దానికి మందు కక్కించడానికి ఉంటుంది. కక్కకుండా కూడా కొన్ని శక్తుల ద్వారా ఒంట్లో మందు ఉంటే దాన్ని బయటకు రప్పిస్తా. మీరు కొన్ని వీడియోలో నేను చూసా, నేను ఇతర దేశాలకు కూడా పోయినా అన్నారు. సింగపూర్ పోయినా, మలేషియా పోయినా. దేని గురించి వెళ్ళారు? దీని గురించి దయ్యాన్ని చూపిస్తా అన్నారు కదా. దెయ్యాన్ని చూపియాలంటే మనం గాలిని చూపించలేం కదా. దెయ్యం అనేది ఎలా వస్తుందంటే, దెయ్యం డైరెక్ట్ గా ఏది తినలేదు, ఏది తాగలేదు. ఒక మనిషి బాడీ కావాలి, ఒక మనిషి కావాలి. ఆ మనిషి కావాలంటే ఆ గాలి ఆ మనిషిలో సోకుతుంది. ఇది లవ్ పేలే చచ్చిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ లో చచ్చిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు, మానసికంగా చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ ఆశలు తీరక వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఆత్మ మామూలుగా చనిపోయిన వెంటనే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తుంది అనే వింటా ఉంటాం కదా. ఎమ్మటే వెళ్ళదా, బాడీ చచ్చిపోతుంది కదా. చచ్చిపోయినాక మనం దాన సంస్కారం చేస్తాం కదా, చేసి మనం కాలుస్తుంటాం. కాల్చేప్పుడు ఆత్మ పోదు, తిరుగుతుంటది అక్కడే. బంధువులు వాళ్ళ అన్ని అందరి మీద పోతుంటది, మనకు తెలియదు. అది మనం ఎప్పుడు చిన్నదనం పెద్దనం చేసి ఆ పెన్నం పెడతామో, ఆ పెన్నం పెట్టిన తర్వాతనే ఆ ఆత్మ అనేది శాంతి అయి బయలుదేరిపోతుంది. ఇది మామూలుగా చనిపోయిన వాళ్ళు ఆశ తీరక, భర్త మీద ఆశ తీరక, పిల్లల మీద ఆశ తీరక సూసైడ్ చేసుకున్న వాళ్ళు, బలవంతంగా చచ్చిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ చచ్చిపోయిన వాళ్ళు, నువ్వు ఎన్ని దినాలు చేసినా పోయి. మీరు దాన్ని ఎవరైనా బాడీలోకి వెళ్ళినప్పుడు దాన్ని వదిలిస్తారా? ఖచ్చితంగా. అవును. ఎందుకు ఇవన్నీ కూడా ఇట్లా ఎలా తీశారు? అక్కడ అస్థి పంజరాలు, కొన్ని శక్తులు ఉంటాయి కదా మాకు. ఆ శక్తులు అమావాస టైం, పౌర్ణమి టైం మేము చేస్తుంటాం. కొన్ని చేసినప్పుడు మాకు అలాంటి యూజ్ చేస్తుంటాం, ఎక్కువ శాతం తయారు చేస్తుంటాం. అయితే అట్లక్కనే నువ్వు చూస్తున్నావు కదా, నీకు లైవ్ లో దెయ్యాన్ని చూపించాలన్నావు, కానీ దెయ్యాన్ని నేరుగా నీకు చూపించాలంటే ఎలాంటి దుఃఖం కనపడదు కదా. పట్టి ఆ దెయ్యం ప్రభావం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నీకు చూస్తావు. అంటే మమ్మల్ని ఏం చేయగలదు అది. మిమ్మల్ని ఏం కాదు, మీరు ఏం భయపడద్దు. చూస్తానంటారు కాబట్టి చూపిస్తా, లేదంటే లేదు. చూస్తాను. ఇప్పుడే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, 3 రోజుల కానీ ఫోన్ చేస్తుండడు. ఈ రోజు నేను వద్దని చెప్పినా, మీరు వస్తారు కదా, నేను వద్దంటే ఆయన వచ్చాడంట, బయట కూర్చున్నాడు. ఆ వ్యక్తిని పిలుస్తాను, మీరే చూడండి. పిలవండి గురుగారు. రమ్మని చెప్పమ్మా. ఎవరైనా వచ్చాడు? బాబు కూర్చో. నమస్తే. చెప్పయ్యా, ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు? ఏంటి ఇయ్యాలా? ఎక్కడ నుంచి వచ్చావా? మెదక్ నుంచి వచ్చాను. మీ గురించి 3 రోజుల నుంచి ఇట్లా. అవునా, నువ్వేనా ఫోన్ చేసేది 3 రోజుల నుంచి? అవును. వల్ల టైం ఇచ్చారు, అందుకనే ఇక్కడ నా పానం కొంచెం హెల్త్ బాగాలేదు. జర ఎంత ఆగమగము, కళ్ళు వాడు అంత ఎట్టడో ఒకసారి పిచ్చి చేసినట్టు అవుతుంది. అందుకనే. ఎన్ని రోజులు కాదు అట్లా? ఒక వారం అవుతుంది. నా దగ్గరికి నేరుగా వచ్చావు కదా, లోనకు వచ్చావు కదా, ఏమనిపించింది? వీళ్ళకి రాగానే జర ప్రశాంతం అనిపించిందా? ఓకే. నీ పేరేం పేరు అన్నావు? నా పేరు కరుణాకర్ గురుగారు. చూడ్డానికి అంత బాగానే ఉన్నాడు కదా, అంటే మామూలుగా మీరు మాత్రం ఏదో నేను వీళ్ళని చూపిస్తా వాళ్ళని చూపిస్తా ఉన్నారు. నేను అంతం కాదు, ఆయన బాగానే ఉన్నాడు నువ్వు అనుకున్నావు. ఆయన ఇంట్లో ఉన్నది ఏందో నాకు తెలియాలి కదా, మీరు చూస్తున్నాడు కాబట్టి మీకు చూపిస్తా. మీకు ఎట్లా ఆగం అవుతుంది అన్నారు కదా, ఎట్లా అవుతుంది? కొంచెం భాగం తెలియక కలవాడు, మధ్యాహ్నం 1 గంట రాత్రి లేవడం, కూర్చోవడం, అంతేటో అంత దయ్యాలు భూతాలు వచ్చినట్టు అయింది. ఇట్లా అవుతుంది గురుగారు. అందుకని మీకోసం కాల్ చేస్తే మీరు ఇవాళ టైం ఇస్తే ఇక్కడ వచ్చాను. ఇప్పుడు ఆయనకు వచ్చింది అన్నాడు కదా, ఆయన ఒంట్లో ఏముందో మీకు చూపిస్తా చూడు. ఆయన ఏమి లేదు, మంచిగా ఉన్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, మంచిగా వచ్చాడు నువ్వు అన్నావు కదా. ఆయన ఒంట్లో ఏమున్నదో ఇప్పుడు ఇది మంత్రదండం చెప్పాను కదా. ఈ మంత్రదండం అనేది కూడా ఎలాంటి దెయ్యం కానీ, ఎలాంటి మోహిని కానీ, ఎలాంటి పిశాచ కానీ ఈయన మంత్రిచ్చి 3 మంత్రాలు చదివి నొష్టిలో పెడితే అది బయటకు రావాలి. ఆయన ఒంట్లో ఉంటే. కానీ ఆయనకి ఎన్నో కళ్ళు వస్తున్నాయి, ఏదో వస్తున్నాయని చెప్పాడు కదా, అది కొంతమందికి వస్తూనే ఉంటాయి, చలికాలం అట్లా వస్తాయి కళలు. అయ్యా నిజంగా ఈయన ఒంట్లో ఏదైనా ఉందా? ఇప్పుడు నీకు చూస్తున్నావు కాబట్టి చూడు, చూస్తావా? ఓకేనా? ఓకే. ఓం దేవి అమ్మవారు గురుదేవి ఓం కటాక్షం 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 కట్టుబంధన ఏదున్నా ఒంట్లో ఉండవచ్చిన ఏదున్నా పైన రావాలా? చెప్పు ఏదున్నా, ఏ ఊరు నుంచి వచ్చావు? ఏ ఊరు చెప్పు. ఎందుకు వచ్చావు? ఏం పని? ఆయన ఒంట్లోకి ఎందుకు వచ్చావు? ఏం కావాలి చెప్పు. నువ్వేనా ఆయనకి కళ్ళు వచ్చేది? నువ్వేనా?
కళలు వచ్చి అన్ని ఏడిపిస్తున్నావు, మానసికంగా బాధ పెట్టేది నువ్వేనా? వెళ్ళిపోతావా? ఉండొద్దు, వెళ్ళిపోవాలి. ఆయన ఒంట్లో లేకుండా ఈ రోజు నుంచి వెళ్ళిపోవాలి. పోతావా వెళ్ళిపో, వెళ్ళిపో. ఓం శాంతి కట్టు. పోయింది, వెళ్ళిపోయింది, ఏం కాదు. ఒక్క నుంచి బాబులు బయటకు వచ్చి పెట్టి తర్వాత మంత్రిస్తా. ఇప్పుడు ఆ దయ్యం ఆయన ఒంట్లోంచి వచ్చింది అన్నారు. వచ్చింది, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటే ఇది పెట్టారు దీంట్లో ఉంటుందా? ఇప్పుడు మా దగ్గరే ఉంటుంది శక్తి, పట్టుకుంటాం కదా దాన్ని. పట్టుకొని ఏం చేస్తామో తెలుసా నీకు? నువ్వు అనవు కదా మీ దగ్గరే ఉంటుందని, మా దగ్గర ఉండదు, దీంట్లోకి వచ్చేస్తుంది. అదే ఆ వచ్చినప్పుడు దానికి మళ్ళీ ఆయన ఒంట్లో పోయే శక్తి ఉండదు. ఇక బొట్టు పెట్టి ఇప్పుడు 10 నిమిషాలు మీరు వచ్చారు కాబట్టి మీ ముందు చేయకూడదని చేయట్లే. గురువు గారు ఇప్పుడు చేతబడులు అంటూ ఉంటారు, సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. అసలు చేతబడి చేసిన వ్యక్తి కంటే ఒక బొమ్మ తయారు చేసి దాని మీద కూర్చోడము, అక్కడ వాళ్ళకి ఆ పెయిన్ వచ్చిందని ఏడవడం, ఇట్లా ఉంటాయి. అసలు ఆ చేతబడులు ఉన్నాయండి? చేతపడి వల్ల వాళ్ళ ఫ్యామిలీలు కోల్పోయి ఇబ్బందులు పడి ఎంతో మంది ఉంటారు. మా ఊర్లో వేరే ఒక పర్సన్ దగ్గర బిజినెస్ బాగా జరుగుతూ ఉంది. ఆ ఉదయాన్నే వచ్చేసి ఆ నిమ్మకాయలు పెట్టి ముగ్గేసి ఇట్లా స్టార్ షేప్ లో ముగ్గులు వేసేసి ఇక్కడ పెట్టి తర్వాత కొంచెం అదేది బియ్య పిండి లాంటిది ఇట్లాంటివి వేసి పెట్టారు. సో అది చేతబడి జరిగినట్టేనా? కొన్ని చేతబడులు ఉంటాయి, కొన్ని నరదిష్టి ఉంటాయి, ఓకే ఓకే, కొంత నర పీడ ఉంటది. ఆ నరదిష్టి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే నిమ్మకాయలు, ఎర్ర మిరపకాయలు, బొగ్గులు, నీళ్లు, పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు ఇలా తీసి ఎంటికలు అట్లా తెచ్చి 3 రోడ్ల మధ్యలో పోస్తారు. గ్రామాలలో విలేజ్లలో ఎక్కువ జరుగుతాయి. 3 రోడ్లు ఉంటే ఆడ పోసి వెళ్తారు. అది దిష్టి అంటారు దాన్ని. అది పోసినప్పుడు మనం తెలియక మనం బండి దాడుతూనే ఉంటాం. దాడితే ఏమవుతుంది? దాని ప్రభావం వల్ల ఇంట్లో సమస్యలు, మనశ్శాంతి ఉండదు, పడుకుంటే కలలు, పిచ్చి కలలు, నిద్ర పట్టదు, ఏదనుకున్నా ముందుకు రాదు, అన్ని ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళు మా అక్కడికి ఎంతో మంది వస్తుంటారు. అది దృష్టి అంటారు దాన్ని, దృష్టి తీసి పడేసేది. చేతబడి అన్న చూసావు నువ్వు? చేతబడి అంటే అట్లా ఉండదు, చిన్న బొమ్మ చేస్తారు. అంటే ఎట్లా ఉంటది అది? అదే చూపిస్తా బొమ్మే, మిమ్మల్ని ఏం చేయలే నేను. చూడండి, చూసారా? మనిషిలా తల కాళ్ళు అదే మరి చేసి దీన్ని ఏం చేస్తారంటే ఇలా పెట్టి వాళ్ళు ఎవరికి చేయాలో వాళ్ళ పేరు మీద కొన్ని చేసి కొన్ని సూదులు అన్నావు కదా, సూదులు లెక్క వాళ్ళకి ఒక చేతి మీద గుచ్చటం, కాలు మీద గుచ్చటం, మెడ మీద గుచ్చటం, ఈ పాదంలో గుచ్చటం అలా చేస్తుంటాం. చేసినప్పుడు వాళ్ళకి ఈ నరాలు పనిచేయవు. కాలు నరాలు, చేతు నరాలు, మెడ నరాలు పనిచేయకుండా ఉంటాం. ఒంట్లో మొత్తం సూదులతో కూర్చున్నట్టుగా అనిపించటం. ఇవి ఎవరు చేస్తారు? ఇవి చెడు చేసేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు ఎవరు చేయడు. మీరు ఎట్లా తీస్తారు? దానికి మనం చూస్తాం, అది ఉందా లేదా అని అంజనం వేసి చూస్తాం కదా. అంజనంలో చూసినప్పుడు వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉందా లేదా, ఉంటే దానికి ఏం చేయాలి తిప్పి మళ్ళీ మనం వశం చేస్తాం, చెడుని తీసేస్తాం. ఆ చెడుని తీసేసి వాళ్ళ ఒంట్లో చెడు గ్రహాలు లేకోకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఎలాంటి ప్రవర్తనలో వాళ్ళకి లేకోకుండా కట్టుకట్టేస్తాం. కట్టుకట్టి అష్టబంధన చేస్తాం. అష్టబంధన చేసినప్పుడే వాళ్ళ ఒంట్లో ఏదున్నా వెళ్ళిపోద్ది, ఇంట్లో ఏదున్నా పోద్ది. చిన్నపిల్లల విషయంలో మనం చూస్తే గురుగారు, ఎందుకంటే మా ఇంట్లోనే పిల్లలకి అవును బాగోలేదు అన్నప్పుడు జ్వరం కానీ దగ్గు కానీ ఇట్లా ఉన్నాయనుకోండి, హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్లని టాబ్లెట్ అని ఇస్తూ ఉంటారు, సిరప్లు. అవి వేసినా తగ్గవు. కానీ ఒక అమావాస్య రోజు ఎక్కడికో వెళ్ళేసేసి నిమ్మకాయతో దిగదీసేయండి అని మీలాంటి వాళ్ళు చెప్తారు. అవును, అప్పుడు తగ్గిపోతుంది. అసలు ఏంటంటే అదే చెప్పాను కదా నేను, దిష్టి ప్రభావం ఉంటుంది పిల్లలకి. 64 గ్రహాలలో కొన్ని గ్రహాలు తిరుగుతుంటాయి, అవి చిన్న పిల్లల మీద ఎక్కువ శాతం ప్రభావం చూపిస్తాయి. అప్పుడు పిల్లలు పాలు తాగరు, మాట వినరు, ఏడుస్తూ ఉంటారు, అన్నం తినరు, నిదట్లో ఉలికి పడతారు, నిదట్లో లేస్తారు. అప్పుడు మీరు అలాంటి వాళ్ళు మా దగ్గర వస్తే మేము మంత్రిచ్చి అమ్మవారు తాయిత ఉంటుంది దానికి, ఆ తాయిత కట్టేస్తే మళ్ళా అలాంటి గ్రహాలు ఉండవు. నిదట్లో మంచిగా పడుకోవటం, పాలు తాగటం, ఆకలి అన్ని మంచిగా అయ్యి బాగుపడతారు. అదే బాలగ్రహ దోషం అంటారు. పిల్లలకైతే ఇట్లాంటి గ్రహ దోషాలు ఉంటాయన్నారు కదా, మరి పెద్దలకి ఎట్లాంటివి ఉంటాయి? ఇట్లాంటివి పెద్దలకంటే ఇప్పుడు భార్య భర్త మాట ఎంతో, భర్త భార్య మాట వినడు. ఆఫీస్కి పోయి రాగానే మా యామ నా మాట వినట్లేదు స్వామి, నేను చెప్పిన మాట వినట్లేదు, కనీసం గౌరవం మర్యాద లేదు, ఏంటంటే గురువుగారు అని అడిగేవాళ్ళు ఎక్కువ. కొంతమంది భర్తలు స్వామి మేము ఇంత వర్క్ చేసినా ఎంత ఉన్నా కూడా మా ఆయన నన్ను సహించడు, ఏరే వాళ్ళతో తిరగటం, ఏరే వాళ్ళ మాట వినటం, నన్ను సరిగా చూసుకోకుండా, పిల్లల్ని చూసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటండి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు మనం చూస్తాం. అది కరెక్టా కాదా? కరెక్టే కదా. ఇప్పుడు భర్త అనేవాడు భార్యను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. మరి ఆమె అడిగిన దాంట్లో అర్థం ఉన్నప్పుడు దానికి మనం వశం చేస్తాం. అది మనం మార్చి, ఆయన మనసు మార్చి ఇలాంటి చెడు ఆలోచనలు లేకుండా భార్య భర్తలు ఒకటిగా ఉండి వాళ్ళు మంచి జరిగేట్టుగా దానికి చేస్తాం. ఇప్పుడు చాలా మంది మామూలుగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా దేవుళ్ళని ఇట్లా జాతకాలని నమ్ముతా ఉంటారు. అవును. సో అట్లా ఎవరైనా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, సెలబ్రిటీలు వస్తూ ఉంటారు మీ దగ్గరికి? మా కాడికి వస్తారు పెద్ద పెద్ద స్టార్లు, సినిమా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, టికెట్ పోటీ చేసేవాళ్ళు, పెద్ద వాళ్ళు నేరుగా మా కాడికి వస్తారు. కానీ నేరుగా ఇక్కడికి రారు. కొంతమంది వస్తారు, కొంతమంది అందరు పబ్లిక్ ఉంటారు కదా,
అందరూ చూస్తే ఏం బాగుంటుంది గురువుగారు అని చెప్పి వాళ్ళ ఫీలియోని పంపించి మా ఇంటికి రాండి మీరు కొంచెం, మా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే చూడండి గురువుగారు, మా ఇంట్లో ఇట్లా ప్రాబ్లం జరుగుతుంది మాకని చెప్పి. ఎవరున్నారు, ఏమైనా పేర్లు చెప్తారా? పేర్లు అంటే ఇప్పుడు మనం ఒకళ్ళ పేరు చెప్పడం కరెక్ట్ కాదు అని ఆలోచన, ఎందుకంటే మన మీడియాకి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు మనం తక్కువ చేయటం అది బాగోదనిపిస్తుంది నాకు. తమిళనాడుకి సంబంధించి కూడా విన్నాను మీ పేరు కొన్ని తమిళ ఛానల్స్ లో కూడా. మాకు తమిళ్ కూడా వస్తుంది, తమిళ్ వస్తుంది. చెన్నైలో కూడా మాకు ఒక బ్రాంచ్ ఉంది, అప్పుడప్పుడు వెళ్తుంటాను నేను. ఈ మేడారం జాతరకి సంబంధించి మన నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటది? కొండ పైన చెట్లు వేర్లతో సహా ఎగిరిపోయాయి, కానీ ఆ ఊరికి మాత్రం ఏం జరగలేదు. ఏంటంటే ఏం శక్తులు ఉన్నాయి అక్కడ? మేడారంలో జరిగింది ఏంటంటే అది ఒక పెద్ద ప్రాబ్లం. అది నువ్వు అన్న సైంటిస్టులు ఎవరు కనిపెట్టినా కూడా కనిపెడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమంటున్నారు ఊరికి ఏం కాలే. అవును. అది ఎందుకు జరిగిందంటే ఆ దైవశక్తి అక్కడ ఉండబట్టే ఆ దుష్టశక్తి లోనకి రాలే. అది చెడు ప్రభావంతో వచ్చిన గాలి, సుడిగాలి అంటారు దాన్ని. సుడిగాలి అంటే కొన్ని వేలు స్పీడు, అది ఊరి మీద పడితే మనుషులు కూడా ఆగరు, మనుషులు కానీ ఇండ్లు కానీ మొత్తం లేచిపోతాయి. కానీ ఆ దైవశక్తి ఉంటానా ఆ దేవుడు అనేది కూడా ఆ చెట్లతోనే పంపించేసింది. అది ఎందువల్ల జరుగుతుందంటే ఊరు పెద్దలు ఉంటారు కదా, ఆ ఊరు పెద్దలు ఆ ఊరు బయట బొడ్రాయి ఉంటది, ఆ బొడ్రాయి వేసి పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు ఎలాంటి చెడులు మన ఊరుకు రావు. ప్రతి గ్రామంలో చూడండి మీరు, ఊరు బయట బొడ్రాయి ఉంటుంది, పొలిమిరి రాయి అంటారు దాన్ని. ఆ పొలిమిరి రాయి ఉన్నప్పుడే అక్కడ కొన్ని ఆటలు కానీ కొన్ని కోళ్ళు కానీ కోసి ఊరు మొత్తానికి ఎలాంటి గ్రహాలు ఊరి మీద రాకుండా ఊరు బాగుండాలని హోమం చేసి ఆ బొడ్రాయి పెడతారు. మంత్రశక్తి ఎట్లా సిద్ధిస్తుంది అది? అంటే మీకు కొన్ని మంత్రాలు ఉంటాయి కదా, ఉపదేశం లాగా తీసుకుంటారా మీరు? ఎన్ని ఉన్నా మంత్రాలంటే ప్రతిదానికి మనం దాని పైన చేయకూడదు. ఒక చెడు ప్రభావం ఉన్నప్పుడు మనం చేయాలి. యంత్రం, మంత్రం, తంత్రం ఈ మూడు ఉన్నాయి. మనం ఎలా గాలిని ఉందని మనం ఎంత నమ్ముతున్నామో, గాలి ఎప్పుడు ఒక పక్కే ఉండదు. ఇవాళ ఇటు వస్తుంది, రేపు ఇటు వస్తుంది, రేపు ఇటు వస్తుంది, రేపు ఇటు వస్తుంది. ఆ గాలితోటే మనకి చెడు గ్రహాలు కొన్ని చేరుకుంటాయి. ఆ చెడు ప్రభావాల వల్లనే మనకి మనశ్శాంతి లేకోకుండా, కుటుంబంలో ముందుకు పోకుండా, అనుకునేది జరగకుండా, పిల్లలకి పెళ్లిళ్ళు కాకుండా, సంబంధాలు చూసినా రాకుండా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా సంబంధాలు కుదరవు. ఉదయాన్నే మనం 3 నుంచి 6 వరకు మంచి సమయం అంటుంటారు. అంటే మీరు ఆ సమయంలో ధ్యానాలు చేస్తుంటారా? మీరు మేము చేసేది అదే కదా. ఇప్పుడు మేము గురుదండకం నేర్చుకున్నప్పుడు అమ్మ కనపడుతుంది, అమ్మవారితో శక్తితో మేము మాట్లాడతాం. ఆ కాళీతోని కానీ అమ్మవారితోని కానీ ఆ దుర్గాదేవితోని కానీ మేము మాట్లాడతాం డైరెక్ట్. ఎందుకంటే ఆ శక్తి మా దగ్గర ఉంటుంది కదా. ఆ శక్తి లేని మేము ఇంత దూరం రాము. మీతో మేము ఇంతసేపు మేము మాట్లాడుతూ మీరు పెద్దవాళ్ళు, మీడియా వాళ్ళు, మీరు మా దగ్గరికి వచ్చారంటే ఆ శక్తి మీకు చూపిస్తేనే మీకు తెలిసేది, లేదని మీకు తెలియదు కదా. ఆ శక్తి మాకు ఉండబట్టే మేము చేస్తాం. ఇప్పుడు అమావాస్య టైంలో మేము ఎక్కువ చేస్తాం. పౌర్ణమి, అమావాస్య రాత్రి 12 తర్వాత, 9-10 లోపు చేయకూడదు. అప్పుడు దైవశక్తి దుష్టశక్తులు తిరిగే టైం అది కాదు. 12 తర్వాతనే, 12 నుంచి 2 లోపే. మళ్ళీ 3 దాటితే దైవలోకి వెళ్ళిపోతుంది. తెలిసిందా? 12 నుంచి 2 లోపు చూడాలా, ఏదైనా శక్తిని చూడాలి, అప్పుడే మీకు కూర్చునేది. సేపు ఒక గాలి సోకిన వ్యక్తిని, దయ్యం ఉన్న వ్యక్తిని చూపించారు. అవును. అమ్మని చూపిస్తారా? నాకు ఇప్పుడు నువ్వు అడిగిందని నీకు చూపించా. అమ్మను చూపించాలంటే మీడియాలో ముందు చూపించితే కరెక్ట్ కాదని. ఎందుకంటే అది ఒక దైవశక్తి. అన్ని టైంలలో మనం చూపించకూడదు దాన్ని. ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళకే మనం చేయాలి, చూపించాలి. అంతే తప్ప మీరు ఏదో అడిగిరని చెప్పి నేను ఏదో కావాలని చెప్పి నా దగ్గర ఒకటి చూపించి నీకు చేస్తా, అది చూసేదానికి ఏం బాగుంటది? ఒక దైవాన్ని మనం తక్కువ చేసినట్టుగా అవుతుంది. ఏ ఇజ్జ తెలిసిన ఇజ్జని మనం 10 మంది ముందు చూపించేది గొప్పతనం కాదు. తెలిసిందండి. మీరు అడిగారు, ఓకే మీకు నమ్మకం లేదు చూపించని అడిగారు, చూపిస్తే పెద్ద సమస్య కాదు. నీకు చూపిస్తా. తర్వాత నువ్వు ఏమంటావు, గురువు గారు ఇదేముందండి ఎక్కడైనా చూపిస్తారు, బ్యాక్ మేజీలక మీరు చూపించారండి అని అంటారు. అది ముఖ్యం కాదు. మన దగ్గర వచ్చిన వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మంచి చేయాలి, వాళ్ళు 10 మందితో చెప్పుకోవాలి, అది ముఖ్యంగా. అని నువ్వేదో వచ్చావని చెప్పి ఇగో కుంకుమ తీసి, ఇగో కుంకుమ వచ్చింది, ఇగో నిమ్మపండు వచ్చింది, ఇగో ఈ బీది వచ్చింది అని చూపించేది గొప్పతనం కాదు. అది తెలియందే ఇక్కడ లేవు, అన్ని తెలుసు. తెలిసినా కూడా ఏది చూపించాలి, పబ్లిక్ కి, మీడియాకి ఏది చూపించాలో అందులో అది కూడా సరైన సమయం కాదు. మెయిన్ 3 నుంచి 6 లోపే. మేము గ్రహణంలో కూర్చుంటాం రాత్రి టైంలో, అమావాస్య టైంలోనే కొన్ని దుష్టశక్తులు చేసేది పూజలు, చెడు పూజలు చేసేది అప్పుడే ఎక్కువ శాతం. రాత్రి 12 గంటల తర్వాత కొన్ని 1000 మంది జరుగు చేస్తుంటారు. నేర్చుకునే విద్యలు మొత్తం అలాంటి టైంలో చేస్తుంటారు. అమావాస్య, ఆదివారం అమావాస్య రోజు నాడు ఇంతలో నీళ్ళలోకి దిగి ఆ నీళ్ళలో కూర్చొని నేర్చుకోవాలి. కొన్ని మంత్రాలు ఉంటాయి, అలా చేయాలి. చేసినప్పుడే ఆ మంత్రాలు మనకి వరిస్తాయి. అప్పుడు మనం మంచి చేస్తానికే చేస్తాం, చెడు చేయకూడదు. ఓకే గురుగారు, ఇది మొత్తం మీద ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లక్ష్మణ్ గురూజీ గారి పేరే వినపడతా ఉంది కాబట్టి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. సో మొత్తానికి మంచి కోసమే ఈ విద్య మీరు నేర్చుకున్నారు, అదేవిధంగా 10 మందికి ఉపయోగపడేటట్లు చేస్తామన్నారు. నా రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని కూడా కొంచెం నాకు చెప్పిన తర్వాత ఇంకా కొంచెం నమ్మకం వచ్చింది నాకు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ నుంచి మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా వరకు నమస్కారాలు, సంతోషం. ఆ దుర్గాదేవి ఆశీర్వాదం
మీ టీం అందరికీ, మీ స్టూడియోకి, మీ ఛానల్కి ఉండాలి. మీరు అభివృద్ధి చెందాలి. ఇంకా ఎలాంటి ఐడియాలు, మంచి మంచి ఐడియాలు తీసి పబ్లిక్ అందరికీ తెలియాలి, అందరూ బాగుండాలని మీరు వచ్చి ఇంకా చేయాలి, పెద్ద పెద్ద చేసి ఆ దుర్గాదేవి ఆశీర్వాదం మీ అందరికీ ఉండి మీ టీవీకి, సుమన్ టీవీకి ఉండి ఇంకా గొప్పది కావాలి. థ్యాంక్ యూ సార్. సంతోషం.